అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఒంటిపై 20 కత్తిపోట్లు. కూకట్పల్లిలో 11 ఏండ్ల సహస్ర హత్య కేసులో వీడని మిస్టరీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు. క్షుద్ర పూజల కోణంలోనూ ఎంక్వైరీ. కూకట్పల్లి, వెలుగు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన 11 ఏండ్ల సహస్ర కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సహస్ర శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కత్తి మాదిరి ఓ పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. మెడపై 15, పొట్టమీద 5 కత్తిపోట్లను గుర్తించారు. హత్య జరిగిన బిల్డింగ్కు సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బిల్డింగ్లోని వాళ్లే ఎవరైనా సహస్రను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్డింగ్లో మొత్తం 6 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరందరినీ ఇప్పటికే పోలీసులు విచారించారు. బిల్డింగ్ నుంచి బయటికెళ్లిపోయిన జాగిలాలు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిపై అనుమానం ఎక్కువగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఉద్యోగం లేకపోవడంతో కొంతకాలంగా సంజయ్ ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం ఇతని భార్య పనికి, పిల్లలు స్కూల్కు వెళ్లగా అతను ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సంజయ్ అప్పుడే తన బట్టలు ఉతికి ఆరేసినట్టు గుర్తించారు. తనకు ఆరోగ్యం బాగాలేక ఒడిశా వెళ్లి తాయెత్తు కట్టించుకుని వచ్చానని పోలీసులకు చెప్పాడు. దీంతో క్షుద్రపూజల కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు రప్పించిన జాగిలాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి బిల్డింగ్ బయటకు వెళ్లాయే తప్ప అదే బిల్డింగ్లోని ఏ ఇంటికి వెళ్లలేదు. దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తేలడం లేదు. ఇంకా దొరకని మర్డర్ వెపన్, హత్యకు ఉపయోగించిన వెపన్ పై కూడా చర్చ జరుగుతున్నది. సహస్రను చంపేందుకు పెద్ద కత్తి వాడలేదని, షార్ప్ గా ఉండే చిన్న కత్తి లాంటి ఆయుధాన్నే ఉపయోగించారని తెలుస్తున్నది. వెపన్ ఇప్పటిదాకా పోలీసులకు దొరకలేదు. తమ ఇంట్లో 3 కత్తులు ఉండాలని, హత్య తర్వాత 2 కత్తులే కనిపిస్తున్నాయని సహస్ర తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే నిజమైతే నిందితులు ఇంట్లోకి చొరబడి అక్కడే ఉన్న కత్తితో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో క్షుద్ర పూజలు, మానవ బలి కోణాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బాలిక శరీరంపై కత్తిపోట్లు ఉండటం, జాగిలాలు బయటకు వెళ్లడం వంటి అంశాలు అనుమానాలు కలిగిస్తున్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సెల్ టవర్ డేటా, ఫోరెన్సిక్ రిపోర్టులతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పిల్లలను ఒంటరిగా ఇంట్లో వదిలేటప్పుడు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయండి. అపార్ట్మెంట్లలో పక్కింటి వారి నేపథ్యం తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు 100 సమాచారం ఇవ్వండి. పిల్లలకు స్ట్రేంజర్ డేంజర్ గురించి అవగాహన కల్పించండి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు లాక్ చేసుకోమని చెప్పండి. క్షుద్ర పూజలు, మానవ బలి అనుమానాలు వచ్చినప్పుడు స్థానిక పోలీసులు లేదా సూపర్స్టిషన్ వ్యతిరేక సంస్థలకు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడి వారి సేఫ్టీ చెక్ చేయండి.